గుంటూరు జిల్లా అనంతవరపాడలో 8 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 6,373 మద్యం బాటిళ్లను సెబ్ పోలీసులు సీజ్ చేశారు. నల్గొండలో మద్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు గుంటూరుకు చెందిన రామ్మోహన్ రావును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలోనూ 3 కేసులున్నాయని తెలిపారు. అశోక లేలాండ్ మినీ ట్రక్ దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో అంతా వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ గా ఉండటంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు. ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు. గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అనే అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను 3 కేసులు అతని మీద ఉన్నట్టుగా మనకి యొక్క రికార్డులు సబ్సిక్వెంట్ గా తెలిసింది. 8,28,880 రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది. వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే ఇది వాహనం 5,20,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే 13,48,880 రూపాయలు ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది.